అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, అసలు ఈ గోరింటాకు ఎలా పుట్టింది, గోరింటాకును పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఈ గోరింటాకు కథ ఏమిటి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. నాకు తెలుసున్న వరకు అయితే గోరింటాకు తెలియని వాళ్ళు ఎవ్వరు ఉండరండి. ఈ గోరింటాకు ఆడవారికి బాగా అంటే బాగా తెలుసు. పాత తరం వాళ్ళకి కానీ కొత్త తరం వాళ్ళకి కానీ గోరింటాకు అనేది తెలియకుండా అయితే ఉండదండి. అందరికీ గోరింటాకు అంటే ఎలా ఉంటుందో బాగా తెలుసు. గోరింటాకు పెట్టుకుంటే చేతులు ఎర్రగా పండుతాయి, చూడడానికి చాలా బాగుంటుందని మాత్రమే మనకు తెలుసు. కానీ గోరింటాకు గురించి మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయండి. అవి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి శుభకార్యం అనగానే మనం ముందుగా గోరింటాకు పెట్టుకుంటాము. గోరింటాకు ఆడవారే కాకుండా మగవారు, చిన్నపిల్లలు అందరూ కూడా పెట్టుకుంటారు. అయితే ఈ గోరింటాకును ఇలా శుభకార్యాలప్పుడే కాకుండా ఆషాఢ మాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటారు. యుగాలు మారినా తరాలు మారినా కూడా ఈ గోరింటాకుకు ఉన్న క్రేజ్ అయితే తగ్గలేదనే చెప్పాలండి. గోరింటాకుకి ఈ పేరు ఎలా వచ్చింది అని అంటే, గౌరీ ఇంటి ఆకు కాస్త గోరింటాకుగా మారిందండి. గౌరీ అంటే మనకి సాక్షాత్తు గౌరీదేవి అండి, అంటే పార్వతీదేవికి సంబంధించిందండి. ఒక రోజున చిన్నప్పుడు గౌరీదేవి చెలికెత్తలతో వనంలో ఆడుకుంటూ ఉండగా రజస్వలవుతుంది. అప్పుడు గౌరీదేవి యొక్క రక్తపు చుక్క భూమిపైన పడిన వెంటనే అక్కడ ఒక మొక్క అనేది పుడుతుంది. ఈ వింతను చూసిన చెలికెత్తలు పర్వతరాజుకి ఈ విషయం గురించి చెప్పగా పర్వతరాజు సతీ సమేతంగా ఆ ప్రాంతానికి వస్తాడు. అంతలోనే ఆ మొక్క పెద్దదిగా అవుతుంది. ఆ చెట్టు ఇలా అంటుంది, నేను రుద్రహంసతో జన్మించాను, నా వలన ఈ లోకానికి ఏదైనా ఉపయోగం ఉంటుందా అని పర్వతరాజును అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అంటే గౌరీదేవి చిన్నతనపు చేష్టలతో ఆ చెట్టు నుంచి ఒక ఆకును కోస్తుంది. ఆ ఆకును కోసిన వెంటనే గౌరీదేవి యొక్క చేతి వ్రేళ్లు ఎర్రగా అవుతాయి. అప్పుడు పర్వతరాజు నా బిడ్డ చెయ్యి కందిపోయింది అనుకునే లోపుగానే గౌరీదేవి నాకు ఏ విధమైన బాధ కలగలేదు, పైగా నా చేతులు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, మంచి అలంకారంగా అనిపిస్తుంది అని అంటుంది. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ సౌభాగ్యానికి చిహ్నంగా ఈ గోరింటాకు మానవ లోకంలో ప్రసిద్ధి చెందుతుందని చెప్తారు. రజస్వల సమయంలో ఉద్భవించిన ఈ చెట్టు స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది. అలాగే గోరింటాకు పెట్టుకున్న వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. తన వర్ణం వలన చేతులకు కాళ్లకు అందాన్ని ఇచ్చే అలంకార వస్తువుగా వాడబడుతుందని చెప్తారండి. అదే ఈ చెట్టు జన్మ సార్థకత అని పలకగా గౌరీదేవితో సహా అందరూ కూడా ఆ చెట్టు ఆకుల పసరు తీసి చేతులకు కాళ్లకు అందంగా అలంకరించుకుని గోరింటాకునైతే పెట్టుకుంటారండి. ఇలా ఉండగా ఆ సమయంలో కుంకుమకు ఒక సందేహం అయితే వచ్చిందంటండి. నుదుటును కూడా ఈ ఆకును పెట్టుకుంటే కుంకుమకు ఉండేటటువంటి ప్రత్యేక స్థానం అనేది తగ్గుతుందని, నా ప్రాధాన్యత తగ్గిపోతుందని కుంకుమ గౌరీదేవితో చెప్పగా అప్పుడు గౌరీదేవి ఈ గోరింటాకు నుదుటున పండదు అని చెప్తుందంటండి. కావాలంటే చూడండి, మీరు ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకుంటే మన చేతులు కాళ్ళకు పండుతుంది, కానీ నుదుటిన మనం బొట్టు పెట్టుకునే చోట పెట్టుకుంటే మనకు అక్కడ గోరింటాకు అనేది పండదండి. ఇక శాస్త్ర ప్రకారం చూసినట్లయితే ఈ గోరింటాకు పెట్టుకోవడం వలన గర్భాశయ దోషాలు తొలగిపోతాయటండి. గోరింటాకును అరచేతి మధ్యలో పెట్టుకుంటే స్త్రీ గర్భాశయానికి రక్తాన్ని చేరవేసి ప్రధాన నాడుల్లో ఉండే అతి ఉష్ణాన్ని తీసేసి ప్రశాంతతను చేకూరుస్తుంది. అయితే ఈ గోరింటాకును ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలి అని అంటారంటే, మనకి ఆషాఢ మాసంలో వర్షాకాలం అనేది ప్రారంభమవుతుంది కదండి. అప్పుడు అంటువ్యాధులు, క్రిమికీటకాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవారు ఎక్కువగా నీళ్లల్లో ఉండే పనులు చేస్తారు కాబట్టి ఆడవారి చేతులు కాళ్ళు ఎప్పుడు తడుస్తూనే ఉంటాయి కాబట్టి ఆడవారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు అనేటివి తలెత్తుతాయి. అందుకని తప్పకుండా ఆషాఢ మాసంలో ఆడవారు గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారండి. మనం గోరింటాకును పెట్టుకోవడం వల్ల గోరింటాకులో ఉండే ఔషధ గుణాలు మన గోరు చుట్టూ, గోరు మొదల్లో ఏదైనా మీకు ఇన్ఫెక్షన్ అనేవి ఉంటే అవి వెంటనే తగ్గిపోతాయండి. గోరింటాకును పెట్టుకోవడం వల్ల సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని కూడా అంటారండి. అండాశయ పనితీరు సక్రమంగా ఉంటుందని చెబుతారు. గోళ్ళకే కాకుండా జుట్టుకు కూడా ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల సహజమైన మంచి కండిషనర్ గా పనిచేస్తుందని అంటారండి. చాలా మంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, చేతులకు పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అని అంటూ ఉంటారు కదండి. అసలు భర్తకి ఈ గోరింటాకు ఏమిటి అనుబంధం అని అంటే, స్త్రీలోని స్త్రీతత్వపు హార్మోన్లు వాటి యొక్క పనితీరు చక్కగా ఉండడం వల్ల స్త్రీ యొక్క దేహం
అందంగా సుకుమారంగా ఉంటుంది. అలా లేతగా ఉన్న చేతులపైన ఈ గోరింటాకు పెట్టడం వల్ల చేతులు మరింత ఎర్రగా ఉండి అందంగా కనిపిస్తాయి. ఆ పండడం అనేది ఆ స్త్రీ యొక్క ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యమని అంటూ ఉంటారు కదండి మన పెద్దలు. అందంగా ఉన్న అమ్మాయికి చక్కని భర్త వస్తాడు. ఆరోగ్యకరమైన దాంపత్యానికి కారణమైన భార్యను తప్పకుండా ప్రేమిస్తాడు. కాబట్టి గోరింటాకు ఎర్రగా పండితే బాగా చూసుకునే భర్త వస్తాడని, అందుకే మన పెద్దలు గోరింటాకు ఎర్రగా పండితే మంచి భర్త వస్తాడని అంటారండి. అంతేకాకుండా ఆషాఢ మాసంలో గోరింటాకు ఎందుకు తప్పనిసరిగా పెట్టుకోవాలి అని అంటే దీనికి మరొక కథ కూడా ఉందండి. గోరింటాకు సంవత్సరానికి ఒక్కసారి పుట్టింటికి అయితే వెళ్తుందండి. అంటే గౌరీదేవి దగ్గరికి వెళ్తుందండి. అలా వెళ్ళినప్పుడు తనను ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఉండాలని ఆషాఢ మాసంలో తప్పకుండా గోరింటాకు పెట్టుకోవాలని పార్వతీదేవిని గోరింటాకు అయితే కోరుతుందండి. అందుకని గోరింటాకుని ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పెట్టుకోవాలని అంటారండి. అందుకని మనకి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ గోరింటాకు పెట్టుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుందండి. అంతేనండి, విన్నారు కదా గోరింటాకు యొక్క విశిష్టత గురించి. అలాగే గోరింటాకు పెట్టుకోవడం వల్ల మనకు ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదాలండి.